మెడికల్ కళాశాల అనుమతికి మెదక్ నియోజకవర్గమని గత 15 నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కొబ్బరికాయలకు పరిమితమై ఉందని నెలలో నియోజకవర్గానికి మెడికల్ కళాశాల ఢిల్లీలోని కేంద్ర మెడికల్ బోర్డుతో చర్చించి అనుమతి తెచ్చామని 2024-2025 విద్యా సంవత్సరానికి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు చేపడతాం మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ పట్టణంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మెదక్ నియోజకవర్గంలోని పాపనపేట మండలం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మరియు గోవింద నాయక్, మాజీ మండల అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డిలు మరియు పాపనపేట కాంగ్రెస్ కార్యకర్తలు మొదలుకొని రామదాసు చౌరస్తాలో టపాకాయలు కాలుస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసిఫుద్దీన్, కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, మండల అధ్యక్షులు మరియు మెదక్ పట్టణంలోని అన్ని వార్డులకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ రేవంత్ రెడ్డి మరియు దామోదర్ రాజనరసింహ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మరియు తెలంగాణ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు గారికి తెలిపారు. గడిచిన 10 ఏళ్లుగా వివక్షకు గురైనటువంటి ప్రాంతానికి అభివృద్ధిలో తలెడుగు వేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి యావత్ మెదక్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మెడికల్ కళాశాల పేరుతోని ఎన్నికల స్టంట్గా వాడుకొని మరి ఎక్కడ అనుమతులు లేకపోయినప్పటికీ కూడా గత ఎమ్మెల్యే గారు శిలాఫలకాలు వేసేసి ఎన్నికల స్టంట్గా వాడుకున్నటువంటి మెడికల్ కళాశాలకు అనుమతులు లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు ఒప్పించి ఆ మెదక్ ప్రజల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి చేసినటువంటి గౌరవ యువ ఎమ్మెల్యే మెదక్ రోహిత్ రావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దేశానికి ప్రాధాన్యం ఇచ్చినటువంటి ఈ యొక్క మెదక్ నియోజకవర్గము ఇంద్రమ్మ కలలుగైనటువంటి స్వరాజ్యము, ఇంద్రమ్మ రాజ్యము కేవలం మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారితో సాధ్యం కాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబుదారిగా నిలబడి ఈరోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలురాయిని పట్టినటువంటి మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకున్న సందర్భంలో మెదక్ యావత్ ప్రజానికం అందరూ కూడా మెదక్ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్గా శిలాఫలకాలు వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలకు కూడా చెంప మీదకి కొట్టినట్టు ఈరోజు రోహిత్ రావు గారు మెదక్ ఈ విద్యా సంవత్సరం మెడికల్ కళాశాల ప్రారంభమయ్యే విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధి పట్ల మెదక్ ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉండడానికి నిదర్శనమే ఈరోజు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ముమ్మాటికి రోహిత్ రావు గారు అయితే మాట ఇచ్చిరో మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా 100% నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, జిల్లా మంత్రివర్యులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీని మరి ఈరోజు మరి సాక్షిభూతంగా మరి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మరి తీసుకొచ్చినటువంటి మా ఎమ్మెల్యే రోహిత్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మరి సహకరించినటువంటి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కేవలం కాయిదాల మీద మెడికల్ కాలేజ్ చేసి పాలాభిషేకాలు చేసుకున్న చరిత్ర టీఆర్ఎస్ది. ఈరోజు మరి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్తో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసినటువంటి మా రోహిత్ బాబు గారిని, అదేవిధంగా కాంగ్రెస్ను మేము కృతజ్ఞతలు చేస్తాం. ఈరోజు మెదక్ జిల్లా ప్రజలందరికీ మరి శుభసూచకమైనటువంటి మెడికల్ కాలేజ్ని అధికారికంగా మంజూరు ఇస్తూ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం రాష్ట్రంలో వాళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చినామని అది ఏర్పాటు చేయకుండా ఆగమేఘాల మీద ఎన్నికల ముందు ఒక 15-20 రోజుల ముందు ప్రకటన చేసి చేతులు దులుపుకొని మంజూరు చేయించడం మెడికల్ కాలేజ్ అని చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే బృందం వచ్చిందో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని, ఈ ఇబ్బందులతోటి మెడికల్ కాలేజీని మంజూరు ఇవ్వలేమని చెప్పడంతో మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కాలేజ్ పోతుంటే చూస్తూ ఊరుకున్నారని మా ఎమ్మెల్యే గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద కూడా అవాకులు చెవాకులు పేలడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ వారు అలా మాట్లాడుతూ మరియు బీజేవైఎంఎల్ కూడా ఈ స్థానిక యువ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చెవాకులు పేలినారు. ఇది వాస్తవం, సత్య దూరమైనటువంటి మాటలు మాట్లాడిరు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నుంచి పూర్తి స్థాయిలో ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తూ అలాగే ఈ ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మా ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పూర్తి స్థాయిలో బాధ్యతలు కంప్లీట్గా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ మెడికల్ కాలేజ్కు పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకొచ్చిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరైనా ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు చేయని పనులను కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసి చూపిస్తున్నది. ఓర్వలేని మాటలు బంద్ చేసుకొని ఈ నుంచైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మా స్థానిక యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారికి అన్ని విషయంలో అభివృద్ధి పట్ల మీరందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా మీతో కోరుతూ మళ్ళీ అనవసరమైన ప్రేలాపనలు మానుకోవాలని తెలియజేస్తూ జై కాంగ్రెస్.